హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ప్రతాపసింగారంలో ఉన్నాము. ప్రతాపసింగారంలో ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్లో డైరెక్ట్ ఓనర్ మనతో ఉన్నాడు అన్నమాట. మధ్యలో ఎలాంటి మీడియేట్స్ కూడా లేరు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ అసలు మన ప్రాపర్టీ ఎన్ని యార్డ్స్? అసలు ఇది 132 స్క్వేర్ యార్డ్స్. 132 స్క్వేర్ యార్డ్స్. ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్? ఇది పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. హెచ్ఎండిఏ వెంచర్. హెచ్ఎండిఏ తేజస్వి హోమ్స్ వాళ్ళు డెవలప్ చేశారు. అంటే మనకు లోన్ ఫెసిలిటీ 90% లోన్ కూడా వస్తుంది. సార్ ఈ సీసీ రోడ్ ఉంది, రోడ్ ఎంత? 30 ఫీట్. 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పోచారం మున్సిపాలిటీ కింద వచ్చేస్తుంది అంట. ప్రతాపసింగారం. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళి ప్రాపర్టీ చూద్దాము. ఈ ప్రాపర్టీ కూడా లేటెస్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది ఫేసింగ్ ఎటు వస్తుంది సార్? ఈస్ట్ ఫేస్. ఈస్ట్ ఫేస్ అంట ఫ్రెండ్స్. ఒకసారి లోపలికి కూడా వెళ్దాము. ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఇదంతా పార్కింగ్ అన్నమాట. చూస్తున్నారు కదా పార్కింగ్. పార్కింగ్ కూడా మనకు కంప్లీట్ గ్రానైట్ తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా గ్రానైట్ అన్నమాట. ఇదంతా పక్కకు కూడా మంచిగా టైల్స్తో డిజైన్ చేయడం జరిగింది. వైట్ టైల్స్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి సింహద్వారం అన్నమాట. సరే, ఇది వచ్చేసి టేక్ యూజ్ చేసిన టేక్ వుడ్, మొత్తం కంప్లీట్ టేక్ వుడ్ యూజ్ చేసినారట ఫ్రెండ్స్. ఎక్కడ కాంప్రమైజ్ కాలేగా ఉన్నారు కూడా. పైన కూడా ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. పార్కింగ్ కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చిండ్రు. దీంట్లో ఒక కార్ పడుతుంది, ఒక బండి కూడా పడుతుంది. సార్ మనకు బోర్ ఫెసిలిటీ ఉందా? బోర్ ఉందండి. ఓకే. ట్యాప్ వాటర్ లేదు, బోర్ ఉంది. బోర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా, బోర్ ఉంది. పక్కకే సంపు కూడా ఉందండి. సంపు ఉంది. ప్లస్ ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ లో మనం వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. దాని కింద వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చినాం. అవునా సార్? ఓకే. ఇన్వర్టర్ ప్లస్ వాషింగ్ మిషన్. ఓకే. మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా పక్కకు చిన్న గల్లీ. ఎన్ని ఫీట్ సార్ ఇది వచ్చేసి గల్లీ? 2.6, 2.5 ఫీట్ల గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. చూస్తున్నారు చుట్టూ ఉంటుంది, ఇంటి చుట్టూ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఒకసారి లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి కూడా మనం ప్రాపర్టీ చూద్దాం. వావ్, లోపల చాలా స్పేషియస్ ఇచ్చినారండి. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కింద కూడా మొత్తం మార్బుల్సే యూజ్ చేయడం జరిగిందండి. కంప్లీట్ మార్బుల్స్, టైల్స్ కాదు, మార్బుల్స్ యూజ్ చేసినారు. మనకి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కూడా ఒకటి షెల్ఫ్స్ లా ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. డోర్స్ కూడా మనకి ఏంటంటే వుడనే తీసుకున్నారు. 4x4 ఫ్రెండ్స్. 4x4 మనకు తీసుకోవడం జరిగింది. వాటికి గ్రిల్స్ కూడా ఇచ్చినారు సెక్యూరిటీ పర్పస్. ఇక్కడికి వస్తే మనకు ఒక కిచెన్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, కిచెన్ ఉంది. హాల్లోనే ఓపెన్ కిచెన్ ఉంది. ఓపెన్ కిచెన్. దీన్ని కూడా అన్ని గ్రానైట్స్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో కూడా ఇచ్చినారండి. షెల్ఫ్స్ కూడా చూస్తున్నారు కదా. మనం జస్ట్ కబోర్డ్స్ చేసుకొని రావచ్చు. కబోర్డ్ చేసుకొని రెడీ టు వాక్ పైన ఈ ప్రాపర్టీ. పూజ రూమ్. కిచెన్ పక్కకే మనకు పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. పూజా గదిలో కూడా మంచిగా టైల్స్ తీసుకున్నారు. ఒక విండో ఇచ్చినారు. మంచిగా ఒక చిన్న ఫ్యామిలీ కోసం చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. మనం ఇప్పుడు హాల్లో చూసినాం. హాల్ నుంచి నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, మనకు ఆపోజిటే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. లోపల పెయింటింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. లైట్ కలర్స్ అంటే లైట్ స్కై బ్లూ కలర్స్ కానీ, లైట్ ఎల్లో కానీ అలాంటి కలర్స్ తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ నీట్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. చాలా పెద్దగా స్పేషియస్గా మంచిగా డిజైన్ చేసినారు. దీంట్లో కూడా టైల్స్ తీసుకున్నారు. ప్లస్ ఈ రూమ్లో ఏంటంటే మనకు స్టోర్ రూమ్ కూడా ఇచ్చినారు. పైన బెడ్రూమ్లో స్టోర్ రూమ్ కూడా ఇచ్చినారు. కింద డోర్స్ కూడా చూస్తున్నారు. డోర్స్ కూడా మంచిగా లేటెస్ట్గా ఉన్నాయండి. చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. చిల్డ్రన్ బెడ్రూమ్ దీని పక్కకి లెఫ్ట్ సైడ్ ఉంది. చిల్డ్రన్ బెడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో మంచి వెనిలా కలర్ ఇచ్చినారండి. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇది డైరెక్ట్ ఓనర్ త్రూ అన్నమాట. ఇది మొత్తం ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 1125 ఎస్ఎఫ్టీ అండి. హెచ్ఎండిఏ లేఅవుట్. ఇక్కడ ఏంటంటే మనకు సిటీ నుంచి ఉప్పల్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ వస్తుంది. చాలా మంచి ప్రాపర్టీ. ప్లస్ ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, బెడ్రూమ్ ఆపోజిట్ కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉన్నాయండి. ప్రాపర్టీ చాలా బాగుంది. లోన్ ఫెసిలిటీ కూడా వస్తుందండి. 90% లోన్ ఫెసిలిటీ వస్తుంది. ఇది పోచారం మున్సిపాలిటీ. ఉప్పల్ నుంచి 9 కిలోమీటర్స్, నారపల్లి నుంచి జస్ట్ 3 కిలోమీటర్సే అన్నమాట. ఫ్రెండ్స్, మనము గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసాం కదా. ఇప్పుడు మనము పైకి వెళ్దామండి. పైన టెర్రస్కి వెళ్దాము. ఇక్కడ ఏంటంటే మనకు ఊబర్ కానీ, ఓలా కానీ ఇవన్నీ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. బస్సెస్ కూడా 1 అవర్కి 3 బస్సెస్ వస్తాయంట. ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కూడా లేదు. నియర్ బై హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటి ప్రాబ్లం కూడా కాదు.
మనకు స్విగ్గీ జొమాటో అలాంటి ప్రాబ్లం లేకుండా అవి కూడా ఇక్కడ సర్వీస్ ఉందంట. ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ లేఅవుట్, అందుకని చెప్పేసి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం పైకి వచ్చాము టెర్రస్ మీద, చూస్తున్నాం చుట్టూ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఫ్రెండ్స్, రెడీ టు వాక్. అంతా న్యూ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ వచ్చేసి. ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే సిటీలో పొల్యూషన్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి పొల్యూషన్ నుంచి దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇలాంటి ప్రాపర్టీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. టెంపుల్స్ కూడా ఉన్నాయి ఎదురుగా, దగ్గర నియర్ బై టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఒక టెంపుల్స్ కూడా ఉన్నాయి నియర్ బై. ఇదంతా మీకు ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా అసలు ఎక్కడ లేదు, వెంటిలేషన్ ప్రాబ్లం కూడా. సార్ ఇది ప్రైస్ ఎంత చెప్తున్నారు మీ మాటల్లో చెప్పండి మాకు. 70 lakhs చెప్తాను, నెగోషియబుల్ అండి. 70 lakhs. ఇంకొక కోట్ కలర్ కూడా వేసిస్తాము మొత్తం ఫైనల్. ఇప్పుడు సేల్ అయినప్పుడు సింగిల్ వాల్స్ కూడా ఏదన్నా కావాలంటే కూడా అది ఫాల్ సీలింగ్ కూడా మనం ఆప్షన్ అట్లా పెట్టినాము. అవి కూడా చేసిస్తాం. అది ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చేసి సింగిల్ వాల్ ఇప్పుడు మామూలుగా బాగుండదని ఒక కలర్ వేసినాము. దాని సింగిల్ వాల్ వాళ్ళకి నచ్చిన ఏదైనా పెయింట్ కూడా కావాలంటే అది కూడా చేపిస్తాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఫాల్ సీలింగ్ ఏంటంటే కలర్స్ ఎందుకు వదిలిపెట్టినారంటే ఓనర్కి ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ వేయించడానికి వీళ్ళ పెట్టినారు. ఫాల్ సీలింగ్ వేయించినారు, జస్ట్ వైట్ ప్రైమరీ కొట్టి పెట్టినారు అనమాట. మీకు నచ్చిన కలర్ కూడా వేయించేస్తారు. ప్లస్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న ముందు దీన్ని కూడా మళ్ళీ మీకు నచ్చిన కలర్ కూడా వేసి ఇచ్చేస్తారంట. పాలిషింగ్ కూడా మార్బల్ ఫైనల్ పాలిషింగ్ కూడా చేపిస్తారు. ఇంకా ఫైనల్ చూస్తున్నారు కదా, ఇంకా ఫైనల్ పాలిషింగ్ కూడా చేపిస్తారట మార్బుల్కి. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సార్ వచ్చేసి 70 lakhs కోట్ చేస్తున్నారు. స్లైడ్స్ నెగోషియబుల్ కూడా. సార్ నెంబర్ వచ్చేసి వీడియో మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మన బడ్జెట్ ఫ్రెండ్లీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను, అలానే ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి.